అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మిత్రులు డివిజన్ అధ్యక్షులైనటువంటి రవిచంద్ర కుమార్ గారు, అలాగే మిగతా ఇతర ఈ కార్యవర్గ సభ్యులు అంబేద్కర్ చౌక్కు సంబంధించిన అందరి సమక్షంలో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపించినట్టు మార్గం ఒక దేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒక శుభసూచకం. ఇది ఈ రాజ్యాంగాన్ని పరిపాలించినటువంటి ఈ మహనీయులు ఇప్పుడున్న పరిస్థితులలో మనము రాబోయే విద్యార్థులకు కానీ యువకులకు కానీ మరింత తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ స్వాతంత్రంలో కీలక భాగమైనటువంటి రాజ్యాంగంనే, ఆ రాజ్యాంగం ద్వారానే మనము దేశంలో ప్రపంచంలో అత్యధికంగా స్వేచ్ఛ కలిగిన దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం అని చెప్పేసి దీన్ని రచించినటువంటి మహనీయులు వాళ్ళు ఎప్పటికీ మనకు వాళ్ళ ఆశీస్సులు మన పైన ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానించినటువంటి ఇక్కడ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు వచ్చేసినట్టు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్.